అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైడ్రాపై మనతో మాట్లాడడానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి ఆయనతో హైడ్రా కూలుస్తున్నటువంటి నిర్మాణాల గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, మీరేమో అసాద్ కానివ్వండి ఓవైసీకి సంబంధించిన కాలేజీలు కూల్చామంటారు. ఓవైసీ ఏమో ప్రభుత్వ కార్యాలయాలు ఇటు ట్యాంక్ బండ్ చుట్టుపక్కల కానీ ఇతర ఉన్నటువంటి కార్యాలయాలకు సంబంధించి వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్మాణం చేసినటువంటి ఏ బిల్డింగ్ అయినా కూడా అది పబ్లిక్ ప్రాపర్టీ. కానీ ఓవైసీ గారు నిర్మాణం చేసుకున్నటువంటిది వారి కుటుంబ సంస్థనో లేకుంటే వారి పేరు మీద ఉన్నటువంటి సంస్థ. ప్రభుత్వ చెరువులు, ప్రభుత్వ గుట్టలు, ప్రభుత్వ భూములు ఈ రకంగా అన్యాక్రాంతం చేసి కబ్జా చేసేసుకొని నిర్మాణాలు చేయడమే తప్పు. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి నువ్వు ఈరోజు చెరువుని కబ్జా చేసి చెరువులో తప్పుడు నిర్మాణాలు చేసి ఈరోజు వాటిని కూలిస్తే నా మీద బుల్లెట్లు కూర్చోమని చెప్పేసి నువ్వు సెంటిమెంట్ మాట్లాడి రెచ్చగొట్టే దూరంలో మాట్లాడడం ఇది సిగ్గుచేటు. ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధికి ఇది తగదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఫాతిమా కాలేజ్ కూల్చేస్తే ఇందాక మీరు మాట్లాడిన అక్బరుద్దీనే కాకుండా ఒక వర్గం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దానికి మీరు ఏమన్నా సూచన చేస్తారా? చూడండి, ఇది వర్గాలకు సంబంధించినటువంటి అంశం కాదు. వారికి కొన్ని వేల ఎకరాల ఈరోజు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ 1000 ఎకరాల వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్లో కొన్ని కోట్ల మీరు స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ చెరువులు, గ్రీనరీ, భావి తరాలకు సంబంధించినటువంటి రేపు ఈ గ్రీనరీ బెల్ట్ లోపల చెరువుల లోపల కబ్జా పెట్టేసి నిర్మాణాలు చేసి ఆ రోజు ఆ ప్రభుత్వాలు కేవలం అది ఓవైసీ గారో లేకుంటే ఒక కమ్యూనిటీ అని చెప్పేసి వారిని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వారికి నిర్మాణానికి అనుమతి ఇచ్చినారో లేకుంటే అనుమతి లేకుండా వాళ్ళు నిర్మాణం చేసుకున్నారో తెలియదు. కానీ ఈ రకంగా చెరువుని కబ్జా చేసి వారు నిర్మాణం చేసినటువంటి ఆ బిల్డింగ్స్ ఈరోజు మరి ఖచ్చితంగా హైడ్రా ఒకరి మీద ఒక న్యాయం, ఒకరి మీద మరొక న్యాయం కాదు కదా. ఈరోజు ఏ రకంగానైతే మరి ఒక వర్గానికి చెందినటువంటి వారి బిల్డింగ్ను కూలగొడుతున్న తరుణంలో ఇంకో వర్గానికి కూడా అదే సమానమైనటువంటి పరిస్థితుల్లో మీరు నిర్మాణాలను డిమాలిష్ చేయాలా, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీల్లేదని తెలియజేస్తాం. ఏమన్నా రంగనాథ్ను కలిసి ఇందాక జేసీబీలు తీసుకొస్తా అని చెప్పి ఒకవేళ ఆయన అక్కడ కూల్చకపోతే మీరు అక్కడికి వెళ్ళి పరిశీలించి ఏదైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? నేను రంగనాథ్ గారికి ఒక ఓపెన్ లెటర్ రాయబోతున్నాను 2 రోజుల్లో. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఎన్ని చెరువులు కబ్జాకు వచ్చినాయి, మరి దాంట్లోపల ఎన్ని నిర్మాణాలు జరిగినాయి, ఆ నిర్మాణాల్లో ఇవన్నిటిని కూడా ఎప్పటిలోపల కూలుస్తారు, మరి దానికి మీకు చట్టబద్ధత ఉన్నదా, దానికి మీకు ఏమన్నా మరి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగిందా, ఇవన్నిటిని కూడా నేను అడుగుతూ ప్రశ్నిస్తూ వారికి బహిరంగ లేఖ రాయడం జరుగుతుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఖచ్చితంగా ఒక బహిరంగ లేఖ రాసి దీనికి చట్టబద్ధత కల్పించి ప్రొటెక్షన్ చేయాల్సిందిగా నేను కోరుతాను. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు ఆ ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజల ప్రాపర్టీ, ప్రజలకు సర్వీస్ అందించేటువంటి వాటి కాబట్టి వాటికి సంబంధించి అసాద్ అటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదు అని చెప్తూనే మరొక పక్క 2 రోజుల్లో హైడ్రాకు సంబంధించి కూడా ఒక చట్టబద్ధత తీసుకురావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రికి అలాగే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్కు కూడా లేఖ రాస్తానని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.